నిజామాబాద్ జిల్లాలో మొక్కజొన్న రైతులను వర్షాలు నిండా ముంచాయి. జిల్లాలో 1,100 ఎకరాల్లో మొక్కజొన్న పంట నాశనమైంది. వర్షాలతో ఆరబోసిన మొక్కజొన్న పంట తడిసి ముద్దవుతోంది. ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్లో వర్షంతో దెబ్బతిన్న మొక్కజొన్న పంట రంగు మారుతోంది. వర్షంతో గింజ ఆరకముందే నానడంతో గింజలకు మొలకలొచ్చే అవకాశం ఏర్పడింది. దీంతో పెట్టిన పెట్టుబడి వస్తుందో రాదోనని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో దళారుల ఆధిపత్యం కొనసాగుతోంది. సహకార సంఘాలు, మార్క్ఫెడ్ ద్వారా మక్కలు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నాణ్యతను బూచీగా చూపి దళారులు క్వింటాల్కు 1,600 నుంచి 1,900 వరకు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. దళారులు తమ ఇష్టానుసారంగా మొక్కజొన్నకు ధర డిసైడ్ చేసి వారు అనుకున్న ధరకే కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మాకు ఇంతకు ముందు 2,500 మక్కల ధర ఉండే, ఇప్పుడు దళారులు వర్షాలు పడడం వల్ల 18 నుంచి 1,900 చేస్తున్నారు. మీరు కొద్దిగా గవర్నమెంట్ కానీ ఎవరు కానీ చొరవ తీసుకొని కొద్దిగా మద్దతు ధర ప్రకటించాలని చెప్పి ఐకేపీ చాలియాలని చెప్పి కోరుచున్నాము. వర్షం పడి పంట నష్టం అవుతుంది. కొద్దిగా గవర్నమెంట్ చొరవ తీసుకొని మద్దతు ధర ఇప్పించాలని కోరుచున్నాము. జిల్లాలో మొక్కజొన్న ఎక్కువగా ఆర్మూర్ రూరల్ నియోజకవర్గాల పరిధిలోనే పండిస్తున్నారు. మిగతా ప్రాంతాల్లోనూ మొక్కజొన్న పండిస్తున్నా తక్కువ విస్తీర్ణంలో పండిస్తారు. అందుకే ప్రతిసారి ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ ప్రాంత రైతులే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు. మొక్కజొన్న పంటకు మిగతా పంటలకు లేని విధంగా ఒకంత ఊరట ఉండటం రైతులకు కలిసొస్తోంది. వానాకాలం సీజన్లో మొక్కజొన్న పొత్తులు కాల్చి అమ్మటం ఎక్కువగా చేస్తారు. రైతులకు ఇది బాగా కలిసొస్తుంది. మొక్కజొన్న పొత్తులు కాల్చి అమ్మటం, కంకులు విడిగా అమ్మటం వంటి వాటితో వచ్చే లాభం ఒకంత ఊరట కలిగించే అంశమనే చెప్పొచ్చు. జిల్లాలో రైతులు పండించిన మొక్కజొన్న పంట చేతికొచ్చి దాదాపు కోతలు కూడా పూర్తి కావస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికీ కొనుగోలు కేంద్రాల ఊసెత్తటం లేదు. కోతలు కోసి గింజను రోడ్లపై ఆరబెట్టుకున్న రైతులు వర్షాల భయంతో దళారులకు తక్కువ ధరకే